నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అనుప్రసన్న. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈ వీడియో ఏంటంటే నా నైట్ డిన్నర్లో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? చూపించదా మిర్చి అండ్ ట్రైంగ్ టు మిర్చి బజ్జీ ట్రై చేస్తాను. మంచిగా వచ్చిద్దా అంటే నేను చెప్పలేను, అదైతే కన్ఫామ్గా ట్రై చేయడమే. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అంటే ఫ్లాప్ అయినాయి అనమాట చాలాసార్లు. ఈసారి ఏమవుతుందో చూడాలి. ఫస్ట్ టైం కదా, ఈసారి ట్రై చేస్తున్నాం, బాగుంటే నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేస్తాం అనమాట. అది వీడియో. సరే మరి మొదలై గొచ్చే కావాలి ఇబ్బంది. ఇందులో పురుగులు గట్రా ఏమైనా ఉన్నాయో చూసుకోకూడదు, తినేసాలి. ఇస్ ద శనగపిండి సాల్ట్ డబ్బా ఇక్కడే ఉంటుంది. ఏం చేస్తే సరిపోద్దా? నాకు కూడా డౌట్. వేస్తున్నా ఇంకా యూట్యూబ్లో అయితే బీపిండి ఇంకొంచెం ఎక్కువేమని చెప్పారు కదా, మరి ఇందులో ఎంత సరిపోద్దా? కొంచెం తగ్గించేదా? 2 స్పూన్స్ వేసేస్తాను. ఓకేనా? స్పూన్ లేదు ఎన్నో కానీ వాటర్ పోసేసుకోండి. చేయి వాష్ చేసుకునే కలుపుతున్నాను. మరి మీ ఇష్టం, మీరు అలా వాష్ చేసుకోకపోయినా ఇంకెక్కువ టేస్ట్ వచ్చిద్దేమో కదా. సారీ, ఇందులో ఇంకా ఉప్పు కారాలు ఏమైనా వేస్తాను అది నాకు తెలీదు, సారీ. పచ్చిశనగపప్పు మీన్స్ శనగగుళ్ళు. ఏమేమి వేయాలి? జీలకర్ర, వాము. I have vamu also. I'm doing that one also. I'm also putting this on this batter. Oh shit, chiragaledu inka packet. This is okay? I think okay. Maybe okay. It's about doubt about doing the bajis. ఏమనుకోవద్దు, నా దగ్గర ఇదే ఉంది అవైలబిలిటీలో. ఇప్పుడు నేను కొత్త తీసుకురాలని వేసినాంలో నూనె చాలా కొంచెం మాత్రం వేసాను. ఇట్లా మిర్చిని ఘాట్లు పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇదే మిర్చియో నాకు అర్థం. ఎంత ఆకలి వస్తుందనబ్బా, ఇట్లా ఉండు. ఇంకా కష్టపడి వండిన తర్వాత అటర్ ఫ్లాప్ ఇదేంటి నా పరిస్థితి? ఎవరితో చెప్పుకోలేను, మొత్తుకోలేను. ఏమి ఉంటుందో తెలుసా? నా చాపింగ్ బోర్డ్, స్పెషల్ చాపింగ్ బోర్డ్. ఇది నా పెద్ద మాస్టర్ చెఫ్ కత్తి. లేదో ఒక చుక్క కొంచెం ఓకే అనుకుంటా. బూందీ వచ్చింది. యా రాలా, బూందీ కూడా రాలా. సరే, ఇప్పుడు ఇది రాకపోతే నా పరిస్థితి అంటే పస్తులు ఉండడమే మరి. యో నేను కూడా యో 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 కొంచెం మ్యానిపులేట్ చేసుకుంటూ మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఇంకొకటి అనుకుంటూ వేసేసుకోవడం తప్ప చేసేది ఏం లేదు. ఇంక ఇక్కడ నేను అంతకు మించి ఏం చేయలేను. సో దట్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ దట్. ఓకే. ఓహో, ఇది మాడిపోతుందో? మాడిపోయింది. చుకే భలే ఉందిలే. నేను కూడా మాస్టర్ చెఫ్, కానీ కొంచెం యావరేజ్ చేదుగా ఉంది, కానీ వేస్ట్ చేయండి వద్దమ్మా. ఇలా ఆనియన్స్ వేసేసేయడమే, చేసేదేం లేదు. వచ్చినా రాపోయినా తినేయడమే. ఆకలి ముందు వేస్తుంది గట్టిగా. ఇది పెద్ద దిప్పరొట్ట ఎలా ఉంది, బజ్జీలు కాకుండా.
సరిపోలే ఏం చేయాలి కాదు చేయాలి తినేయడం తప్ప ఏం చేయడం. ది బెస్ట్ బజ్జీస్ నేను తప్ప ఇంకెవరు వేసాం. మనుషులు వచ్చినా రాకపోయినా వంట షాప్లు ఎలా అయిపోతారు? అవలేదు ఎవరు. ఇంకా లెర్నింగ్లోనే ఉన్నాం కదా, నేర్చుకుంటూ ఉంటాయి. కాల్సింది కాదు, ఉప్పు లేమంటే బాగుంటుంది. మరీ వరస్ట్గా లేదు కానీ హౌస్ పడి తినేంత నైస్ బాగుంది, తినొచ్చు. ఇప్పుడు తిని మనం ఫుడ్ని వేస్ట్ చేస్తున్నామంటే మన కళ్ళు ఇక్కడ ఉన్నాయి అనాలి, ఇక్కడ కాదు. నేను ఒకటే నమ్ముతా, ఇంతవరకు నేను వేస్ట్ చేసేదాన్ని ఒప్పుకుంటా. నేను పరిస్థితి పరమాణం చెప్పను, వేస్ట్ చేశాను. కానీ ఈ మధ్య నేను తెలుసుకున్నది ఏంటంటే, సింగిల్గా ఒక్కరిగా బ్యాచిలర్స్లో ఉన్నప్పుడు హాస్టల్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఫుడ్ని మిస్ అవుతారో నేను అంతకు మించి మిస్ అవుతాను. ఎవరైనా మనకి ఏదైనా స్పెషల్గా వండి తెస్తే బాగుండు, అరే మనకి ఎవరైనా ఏదైనా పెడితే బాగుండు అనిపించింది. కొన్నిసార్లు అనిపించింది, అన్నిసార్లు అని చెప్పి కొన్నిసార్లు అవైలబిలిటీ ఉంటే చేసేసుకోవచ్చు. నేను ఎంజాయ్ చేస్తాను, తింటా ఉన్నాను. But